వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 167 స్క్వేర్ యార్డ్స్, 167 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది 167 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది రాంపల్లిలో మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు. మంచి లొకాలిటీలో, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి. ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక 800 మీటర్స్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. దీంట్లో చక్కగా 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లండి. చుట్టుపక్కల మ్యాక్సిమం ఇల్లులు ఉన్నాయి, అవన్నీ సోల్డ్ అవుట్. ఆల్మోస్ట్ అన్ని ఇల్లు సోల్డ్ అవుట్ అండి. ఈ వెంచర్లో చాలామంది పీపుల్ ఉంటున్నారు. 167 గజాలు, 167 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్. పర్ఫెక్ట్ వాస్తు వచ్చిన ఇల్లు, 100% వాస్తు ఉన్న ఇల్లు. మీకు నేను ఈ డివైస్ తోటి, అంటే డైమెన్షన్స్ ఉన్న డివైస్ తోటి పూర్తిగా అన్నీ చూపిస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి. ఇది 30 ఫీట్ రోడ్స్ అని చెప్పాను కదా. సో 30 ఫీట్ రోడ్స్లోంచి సింపుల్గా పైకి వచ్చేస్తుంది. పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చింది. స్టెప్స్కి కూడా గ్రానైట్ ఇచ్చారు. రెడ్ కలర్ గ్రానైట్ అండి. లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాటర్ సంపు. ఈ వాటర్ సంప్ ఒక 5000 లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి. గేట్ పిల్లర్కి మీకు ఇక్కడ చూడండి, గేట్ పిల్లర్స్కి కూడా మీకు గ్రానైటే ఇచ్చారు. గేట్ పిల్లర్స్కి కూడా గ్రానైటే ఇచ్చారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ పక్కన చూడండి, ఈ కొంచెం ఎలివేషన్లో కొంచెం వదిలేశారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు. అండ్ స్టీల్ రైలింగ్ కూడా అయిపోయిందండి. ఈస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది. నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి ఇంకా రిమైనింగ్ చూపిస్తానండి. ఫస్ట్ పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. 14.755, 14.795, అంటే ఆల్మోస్ట్ ఒక సుడాన్ వెహికల్, మంచి సుడాన్ వెహికల్ వచ్చేస్తుంది. చూడండి, గేట్ పిల్లరు కూడా టైల్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ వచ్చేసాయి. సో లుకింగ్ వైజ్ చాలా బాగుంటుందండి. పైన వచ్చేటప్పటికి ఈ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్. ఇది లోపల లైటింగ్ వస్తుందండి. వండర్ఫుల్ ఉంటుంది లుకింగ్ వైజ్. సో ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా గ్రానైట్ బార్డర్ ఇచ్చారు చుట్టూతా. మెయిన్ డోర్కి ఒక హై లుక్ అండి. అంటే మనకి ఎట్లా వస్తుందంటే ఒక రాయల్ లుక్, లగ్జరీ హౌసెస్ ఉండే లుక్ వస్తుంది. సో మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ వుడ్, 100% టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్. డోర్ చూడండి, సూపర్గా ఉంది కదా. సో మెయిన్ హాల్ లోపల మార్బుల్ వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పుడు జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. కింద టెనెంట్స్కి ఇచ్చేయచ్చండి, పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు. 30x50 సైజు, వండర్ఫుల్ సైజు. సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ తీసుకుంటాను. 14, ఎగ్జాక్ట్లీ 14 వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూద్దాం, 11.530. సో నార్త్ డోర్ కూడా వచ్చిందండి. ఇక్కడ నార్త్ డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఏసీ పాయింట్, యూపీవీసీ విండో. ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి యూపీవీసీ విండో. టీవీ ఏరియా చుట్టూతా గ్రానైట్ వచ్చింది, గ్రానైట్ బార్డర్ వచ్చింది. లోపల టైల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ బొమ్మల షెల్ఫ్ లాగా పెట్టారు. టీవీ ఏరియా వండర్ఫుల్గా వచ్చిందండి. చూడండి, చుట్టూతా గ్రానైట్ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా, చుట్టూతా గ్రానైట్ బార్డర్, లోపల టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. ఇది డైనింగ్ డివైడేషన్. డైనింగ్ డివైడేషన్ కూడా మంచి డైనింగ్ డివైడేషన్ ఏరియా అండి. సఫిషియెంట్ సరిపోతుంది యాక్చువల్గా. సో డైనింగ్ యొక్క ఏరియాస్ నేను స్పేసెస్ చూస్తున్నాను. 12.430. అట్ ద సేమ్ టైం 10.395. సో డైనింగ్లో ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్, పెద్ద ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ పూజారం అండి.
సో దిస్ ఈస్ ద పూజా రూమ్. మంచి పూజా రూమ్, సఫిషియంట్ పూజా రూమ్. టైల్స్ ఇక్కడ పూజా రూమ్లో కూడా ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చేసారు. అండ్ దిస్ ఈస్ ద కిచెన్. సో కిచెన్ ఏరియా వండర్ఫుల్గా ఉంది కదా, చాలా పెద్ద 167 అండి. సో రిపీటెడ్గా చెప్తున్నాను ఆ పాయింట్, ఎందుకంటే ఆ స్పేస్ ఉంటే మీకు ఇల్లు యొక్క సైజెస్ సఫిషియెంట్గా వస్తాయి. 11.815, 11 కరెక్ట్గా 11.815. కిచెన్లో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి. స్టీల్ వాష్ బేసిన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి గ్రానైట్. ఇక్కడ 4 బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చారు. యూపీబీసీ విండో, అట్ ద సేమ్ టైం వాటర్ ప్యూరిఫైయర్కి, ఎగ్జాస్టర్ పాయింట్, పవర్ పాయింట్. కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉండాలండి, అందుకే చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి. పైన మొత్తం సజ్జలాగా వచ్చింది. కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేస్తారు. సో ఇక్కడి నుంచి మనకి సో ఇది వచ్చేటప్పటికి వాష్ రూమ్. వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ద వాష్ రూమ్ ఇది. గీజర్ పాయింట్స్ వచ్చేసాయి. 6x9 కాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్. 6x9 చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. సూపర్బ్ సైజ్ వచ్చిందండి. 14.300, 11.890. అట్ ద సేమ్ టైం మళ్ళీ బీరువా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మళ్ళీ వాష్ రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అటాచ్డ్ వాష్రూమ్కి గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేసాయి. మళ్ళీ వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉంటాయండి. ఇది లో రూఫ్ అటక, నేను చూపిస్తున్నది అటక అయితే. సో ఇక్కడి నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు 6x9 కాట్ వేసుకోవచ్చు అంటాను. స్పేస్ చూస్తే మీకు అర్థమవుతుంది 6x9 కాట్ వస్తుందా రాదా. 11.640, అట్ ద సేమ్ టైం 13.380. దీంట్లో 6x9 వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. సో మళ్ళీ యూపీబీసీ విండో, ఏసీ పాయింట్ సపరేట్గా వచ్చేసాయి. బీరువా స్పేస్ సపరేట్గా ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా వచ్చింది. సో ఇదొక గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను చూపించింది ఇప్పటివరకు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను. సో ఈ నార్త్ డోర్లో ఏంటంటే మీకు ఎండ్ ఆఫ్ ద ఏరియా అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో మీకు వాష్ ఏరియా అండ్ వాష్ రూమ్ ఇచ్చేసారు. ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్. చూడండి బ్యాక్ సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి, కంప్లీట్ హౌసెస్. మ్యాక్సిమం ఆక్యుపెన్సీ వచ్చేసిందండి, అందరూ ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. లివింగ్ ఏరియా, మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు. సో ఇక్కడి నుంచి మీకు బ్యాక్ సైడ్ ఏరియా అయిపోయింది కదా. సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. గ్రౌండ్ ఫ్లోర్ ఆల్రెడీ చూపించేశాను. సో ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను. సో ఇక్కడ కూడా గ్లాస్ అవి ఫిట్టింగ్ పెట్టేశారు. అండ్ ఈ ఏరియాలో కూడా గ్లాస్ ఎలివేషన్కి. సో ఆల్రెడీ బయట తీసాను, ఫోటో తీసాను. అటు ఫ్రంట్లో ఒకసారి చూపించాను కూడా మీకు. మొత్తం రెడ్ గ్రానైటే. సో ఇక్కడ లుకింగ్ చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్, మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్. పైనుంచి వర్షం పడకుండా స్టెప్స్ పైన స్లాబ్ వేస్తారు. సో ప్లింత్ ఏరియా పెరుగుతుంది దీనివల్ల. మళ్ళీ టైల్స్ కంప్లీట్గా మళ్ళీ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. సూపర్గా ఉంది కదా. సో డోర్ ఇప్పుడు క్లోజ్ చేసింది. సో మళ్ళీ మెయిన్ హాల్ చూపిస్తున్నాను. మెయిన్ హాల్ ఇది ఓనర్స్ హౌస్ అండి. కిందే మన మినిమం 10,000 రూపీస్ రెంట్ వస్తుంది. సో ఈ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను. 21.375. అట్ ద సేమ్ టైం 11.455. సో మెయిన్ హాల్ యొక్క ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. సో టాప్ ఫ్లోర్లో ఇది ఓనర్స్ హౌస్ అని చెప్పాను కదా, ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో నార్త్ డోర్ వచ్చింది. వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యూపీబీసీ విండో ఇచ్చారు. అండ్ నార్త్ డోర్ మధ్యలో వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక యూపీబీసీ విండో. 3 వచ్చినాయి వెంటిలేషన్. మళ్ళీ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టీవీ ఏరియా. 50 ఇంచెస్ టీవీ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది. ఇటు షెల్ఫ్స్ ఇచ్చారు, ఇటువైపు షెల్ఫ్స్ ఇచ్చారు. సో చుట్టూతా గ్రానైట్ బార్డర్ వచ్చింది. మళ్ళీ
లోపల టైల్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియా, సఫిషియంట్ డైనింగ్ ఏరియా వచ్చిందండి. సో డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చూద్దామా, 10.320. అట్ ద సేమ్ టైం 10.530. మంచి డైనింగ్ ఏరియా. ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియాలో మంచిగా షెల్ఫ్స్ ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా నుంచి ఈ ఏరియాకి పోతే బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా, మంచిగా వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు. బయట వాళ్ళు అంటే పై వాళ్ళు ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. గ్రిల్స్ అవి వేసేసుకుంటే అందులో మనకు సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉండదు. సో కిచెన్ కమ్ మళ్ళీ పైన మళ్ళీ కిచెన్ కమ్ దేవుడు రూమ్. సో దేవుడు రూమ్ సపరేట్గా వచ్చింది, పూజ రూమ్. కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం. 11.830, 10.770. చూడండి మళ్ళీ స్టీల్ వాష్ బేసిన్. సో ఇక్కడ మళ్ళీ చూడండి దేవుడి గది కాకుండా మాడ్యులర్ కిచెన్ తీసుకొని మొత్తం కింద షెల్ఫ్స్ ఇచ్చేసారు. సో చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్లో, అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి చూడండి. సో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్. పైన మొత్తం సజ్జ. దిస్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ హౌస్. మళ్ళీ పై ఫ్లోర్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో రెండు వాష్రూమ్స్, రెండు కనెక్టింగ్ వాష్రూమ్స్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్, 6/9 కాట్ వచ్చేంత మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ 14.300, 11.880. 6/9 కాట్ చాలా సింపుల్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం లాట్స్ ఆఫ్ స్పేస్. ఈపీవీసీ విండో, ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్లో, హాల్స్లో కామన్గా వచ్చేస్తాయి. ఫాల్ సీలింగ్ డిజైన్స్, బీరువా స్పేస్ వచ్చేసింది. ఓకే, అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చారు. టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ప్రతి వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. సో లో రూఫ్ మళ్ళీ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ వచ్చింది అటగా. సేమ్ టైం ఇక్కడ మనకు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 6/9 కాట్ వేసుకున్నంత చిల్డ్రన్స్ బెడ్రూమ్. 11.630, 13.400. సో యూపీవీసీ విండో, ఏసీ పాయింట్స్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, మంచి స్పేషియస్ ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇక్కడి నుంచి మళ్ళీ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. నేను చెప్పాను కానీ ప్రతి వాష్రూమ్లో టైల్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టైల్స్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, ఇన్వర్టర్ వైరింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్గా వచ్చేసాయండి. ఇది మొత్తం బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకు రిజిస్ట్రేషన్ అయ్యే టైం లోపల మనకు పెయింటింగ్స్ కూడా వేసి మొత్తం క్లోజ్ చేసి ఇస్తారు. సో ఈ పాయింట్లో మళ్ళీ చివర మళ్ళీ పైన కూడా ఈ ఏరియాలో చివర మళ్ళీ వాష్ రూమ్ పెట్టారు. సో కింద ఒక వాష్రూమ్ వచ్చింది, పైన ఒక వాష్రూమ్ వచ్చింది, బయట వాళ్ళకు కూడా వాష్రూమ్ వచ్చింది. సో రెండు చుట్టూతా హౌసెస్, కంప్లీట్ అయిన హౌసెస్. దిస్ ఈస్ ద కంప్లీట్ ఏరియా. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తే, పెద్ద ఇల్లు వస్తే, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,25,00,000 అండి. అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.